హాయ్ ఫ్రెండ్స్! ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. వృత్తిలో ఆదాయ వృద్ధి కనిపిస్తుంది. బంగారం, భూములు, స్థిరాస్తుల పెట్టుబడులపై లాభాలు వస్తాయి. పన్నుల సమస్యలు, లీగల్ ఖర్చులు పెరగవచ్చు. అక్టోబర్ 2025 తర్వాత వృద్ధుల నుంచి ఆర్థిక సాయం, వారసత్వం దక్కే అవకాశం. ఉద్యోగులకు స్థిరత్వం, పెరుగుదల రెండూ కలిగించే సంవత్సరం. సీనియర్ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, అధికారాలు, మీ కృషి పట్ల ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు అనుకూల కాలం. వ్యాపార వృద్ధికి అనుకూల సంవత్సరం. ముఖ్యంగా హెల్త్ కేర్, రిటైల్, హోటల్స్ రంగాల్లో వృద్ధి. ఆరోగ్యపరంగా కొంత ఉపశమన కాలం. కుటుంబంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుంది. దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది. పిల్లల విషయంలో మానసిక ఆనందం. ప్రేమికుల పెళ్లికి పెద్దల అంగీకారం పొందే అవకాశం. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు, చిన్న లీగల్ సమస్యలు ఎదురవ్వచ్చు. హోమ్ రెనోవేషన్, పిల్లల చదువులకు పెట్టుబడి, బిజినెస్ విస్తరణ వంటి భవిష్యత్ ప్రణాళికలు ఇప్పుడు ప్రారంభించవచ్చు. విద్యార్థులకు ఇది విజయం సాధించే కాలం. చదువు పట్ల ఆసక్తి, విజ్ఞాన ప్రాప్తి ఉంటుంది. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఈ ఏడాదిలో అనుకూలతలు, వ్యతిరేకతలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? మా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.